మీకు సంజయ్ ఒక మంచి ఎమ్మెల్యేగా మీకు తెలుసు. కానీ నాకు యశోద ఆసుపత్రిలో ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు మంచి డాక్టర్గా తెలుసు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ఫోన్ కొడుతుంటే, నేను ఫోన్ చేయగానే బిల్లు మాఫ్, ఆయన బిల్లు మాఫ్. అయితే బిల్లు సంగతి పక్కకు పెట్టుండ్రు. ఆయన దేనికి స్పెషలిస్టు? స్పైన్ డాక్టర్. స్పైన్ అంటే వెన్నుముక. మన వెన్నుముకకి ఏదన్నా సమస్య వస్తే చికిత్స చేసే డాక్టర్. దేశానికి వెన్నుముక ఎవరు? ఇవాళ దేశానికి వెన్నుముక అయిన ఆ రైతన్నకు కష్టం వస్తే ఈ స్పైన్ డాక్టర్ ఇవాళ 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. వెన్నుముకకు చికిత్స చేసి ఆ రోజు డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ రైతులకు కష్టం వస్తే ఆ రైతులకు అండగా నిలబడడానికి పాదయాత్ర చేసిండు. ఆనాడు డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ ఎమ్మెల్యేగా అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నిజంగా రాజకీయ నాయకులంటే ఎన్నికలు వస్తే, ఓట్లు వస్తే పాదయాత్రలు చేస్తారు. ఇప్పుడేమన్నా ఓట్లు ఉన్నాయా? ఇప్పుడేమన్నా ఎన్నికలు ఉన్నాయా? ఇంకా 4 ఏళ్ల దాకా ఏ ఎలక్షన్ లేదు. కానీ సంజయ్ నిజంగా రైతుల కష్టాలు చూసిండు. సన్న వడ్లు లావట్టలేరు, దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదు. రైతులందరూ 1800కి 1900కే వడ్లు అమ్ముకుంటున్నారు. దాదాపు 30% వడ్లు ఇవాళ ఇప్పటికే రైతులు దళారులకు అమ్ముకున్నారు. ధాన్యం మా వాళ్ళు 50% పోయిందంటున్నారు. అంటే ధాన్యం దళారుల పాలైపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఏమో నేను 500 బోనస్ ఇస్తా అన్నాడు. కానీ జరుగుతున్నదేంది? 2320కి అమ్ముడు పోవాల్సిన వడ్లు 1800 1900కే అమ్ముకుంటున్నారు. 2320కి బోనస్ కలిపితే 2820 రూపాయలు రావాలి. కానీ అమ్ముకుంటున్నది 1800. అంటే క్వింటల్ వడ్ల మీద 1000 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ పుణ్యాత్ముడు మొన్న మహారాష్ట్ర పోయిండు. ఆడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు, నేను వడ్లకు బోనస్ ఇస్తున్నా అంటుండు. ఇస్తున్నాడే? మహారాష్ట్రలో పోయి వడ్లకు బోనస్ అంటాడు. ఇక్కడనేమో బోనస్ కాదు 500 తుట్టు అవుతున్నది. 500 బోనస్ కాదు 500 తుట్టు అవుతున్నది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. మా గంగుల కమలాకర్ అన్న సివిల్ సప్లైస్ మంత్రి ఉండే, నేను ఆర్థిక మంత్రుంటి. వడ్ల కొనుగోలు సీజన్ వస్తుందంటే కేసీఆర్ నెల ముందు మీటింగ్ పెడుతుండే. మా ఇద్దరిని పిలిచి సంచులేమైనాయి, ట్రైనింగ్ ఏమైతుంది, టార్పలిన్ కవర్లు ఉన్నాయా, మాయిశ్చర్ మీటర్లు ఉన్నాయా, అన్ని తయారు చేసుకోమని కమలాకర్ అన్నకి చెప్తుండే. మరి పైసలు తయారు పెట్టుండ్రి. వడ్లు కొనంగానే 24 గంటల రైతుల అకౌంట్లలో పైసలు పడాలని నాకు చెప్తుండే, తయారు చేస్తుండే కేసీఆర్. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలే. కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏ ఒక్కటన్న హామీ నిలబెట్టుకుందరా? ఇవాళ సంజయ్ ఎందుకు పాదయాత్ర చేసిండు? గా వడ్లు కొనమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం ఇవాళ సంజయ్ గారు పాదయాత్ర చేసిండు. ఇవాళ కల్లాలలో 15 రోజులు 20 రోజుల నుంచి రైతులు కావలి కాస్తున్నారు. పొద్దుందాకా కోతుల భయం, పొద్దుమీకి అడవి పందుల భయం, ఎక్కడ అకాల వర్షాలు పడతాయో వడ్లు ధరిస్తాయో అని ఒక ఆందోళనలో రైతులు ఉన్నారు. ఆ రైతులకు వడ్లు కొనాలి, ఆ రైతులకు మద్దతు ధర రావాలి, రైతులకు న్యాయం జరగాలని ఇవాళ సంజయ్ గారు మీకోసం పాదయాత్ర చేశారు. రేవంత్ రెడ్డి ఒక్క హామీ అని అమలు చేసిండా? ఆ రోజు ఎన్నికలప్పుడు మీ అందరికి గుర్తుండి ఉంటుంది. నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా, ఎలక్షన్లు నడుస్తున్నాయి. నేను ఒక మీటింగ్ లో మాట్లాడినా, నేను రైతు బంధు డబ్బులు ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం పొద్దున్నే రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పడతాయి, మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయని చెప్పిన. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. హరీష్ రావు పైసలు వేస్తా అంటుడు, దీన్ని ఆగబట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండ్రు. రైతుల్లో కోపం వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి, ఇగో ఇప్పుడైతే 10,000
మేమొస్తే 15,000 వేస్తా అని మాట్లాడిండు. పడ్డాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వచ్చిందా? ఆ ఒక్కసారి పడ్డాయి కూడా అప్పుడు మేం తయారు చేసి బ్యాంకులు వేసేందుకు రెడీ చేసి పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు పడలే. ఆ రైతు బంధు డబ్బులు పడాలి. నువ్వు ఇస్తానన్న 15,000 ఎప్పుడు ఇస్తావని అడగడం కోసమే మా డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. బోనస్ అన్నాడు, బోనస్ పడతలేదు, రైతు బంధు రాదు, రుణమాఫీ అయిందా? అయిందా? ఆ రోజు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? పెట్టలే. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, మేం గట్టిగా పట్టుకున్నాం. ఏమైంది? రుణమాఫీ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు. సోనియా గాంధీ మాట అన్నావు, రాజీవ్ గాంధీ మాట అన్నావు, రాహుల్ గాంధీ మాట అన్నావు. నీ సంగతి ఏందని పట్టుకున్నావు. అప్పుడు ఆయన జనం ఓట్లేసేట్లేదని కొత్త డ్రామా మొదలు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో బాండ్ పేపర్లు, పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు. ఇవాళ మనం ఏడున్నాం? జగిత్యాలు ఉన్నాం. ఈ జగిత్యాలకు 4 దిక్కుల 4 పవర్ఫుల్ దేవుళ్ళు ఉన్నారు. అలేనా? తూర్పున కోటిలింగాల శివన్న ఉన్నాడు, పడమరన మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, ఇక ఉత్తరాన మన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, మన దక్షిణాన కొండగొట్ట అంజన్న ఉన్నాడు. ఈ 4 దేవుళ్ళ మీద కూడా ఒట్టి పెట్టి మోసం చేసిన మనిషి అంటామే. ఈ 4 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను మోసం చేసిన మనిషి అంటామా? మరి ఏమంటాం? ఏమంటాం? అది మీకే వదిలేస్తేగా, నేను మీకే వదిలేస్తా. అయినా కొండగట్టు అంజన్నను మోసం చేసినోడన్నా బతికి బట్ట కడతాడా? కొండగట్టు అంజన్న ఊకుంటాడా? మరి ఇవాళ ఆయన 15 ఆగస్టుకు మాఫీ అన్నాడు. నేను ఛాలెంజ్ చేసిన, సరే నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో 60 లక్షల మందికి మేలు జరిగితే సంతోషం, మా రైతులకు రుణమాఫీ అయితే సంతోషమని రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా నువ్వు రైతులకు రుణమాఫీ చేయి, నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎలక్షన్ల పోటీ కూడా చెయ్య అని చెప్పిన. ఒకవేళ చెయ్యకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగిన. ఏమన్నాడు? సై అన్నాడు, తయారన్నాడు. మరి అయినా అదే మీ ఈడ ఎంతమందికి రుణమాఫీ అని చెప్పుంది? కానోళ్ళు శైలావట్టు చూస్తా, రైతు రుణమాఫీ కానోళ్ళు శైలావట్టుర్రే. ఇవో ఇంతమందికి కాలే. ఏమంటాడు ఆయన? హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి అంటాడు. మరి అయిందా? 15 ఆగస్టుకు కాలే. అయినా నేను ఇడిచిపెట్టలే, ఎంబడబడ్డా. దసరా పండుగకు చేస్తామని లీకులు ఇచ్చిండ్రు. పోనీ దసరాకు అయిందా? దసరా దాటినాక దీపావళి అన్నాడు, అయినాలే. ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేకి చేస్తామంటాడు. అంటే ఏడాది వాయ్. ఇప్పుడు అది మిత్తి ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు అయినా కొద్ది మందికి కూడా ఏమైంది? డిసెంబర్ 9 అని నువ్వు 15 ఆగస్టుకు పావుల మందికి చేసినావు. ఆ చేసిన వాళ్ళకి కూడా మిత్తి మీద వేసినావా లేదా? బ్యాంకు వాళ్ళు ఏం చేసిండ్రు? 30,000, 40,000, 50,000 మిత్తి కట్టినాకనే బ్యాంకుల నీ ఖాతాలో పైసలు జమ కట్టిండ్రు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు అయిన కొద్ది మందికి కూడా మిత్తి భారం పడ్డది. ఇంకా ఈ పుణ్యాత్ముడు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రు అన్నాడు. పాపం కొంతమంది నమ్మి కట్టిండ్రు. ఇవాళ బంగారు పెళ్ళ భార్య పెడలున్న బంగారం అమ్మి కట్టిండ్రు కొందరు. 3 రూపాయల మిత్తికి తెచ్చి కొందరు కట్టిండ్రు. ఇవాళ ఆ మాఫీ అయితే కాలే కానీ మిత్తి అయితే పెరుగుతున్నదయ్యా. పెరుగుతలేదా? ఈయన నమ్మి కట్టిన దానికి మాఫీ కాలే కానీ మిత్తి పెరుగుతుంది. అయినా నాకు తెలియక అడుగుతా, ఎందుకు కట్టాలి? కట్టుడు ఎందుకు? నువ్వు చేస్తానన్న 2 లక్షల రూపాయలు సీదా రైతుల అకౌంట్లలో జమ చేయి. దానికి నువ్వు మీద కట్టుడు ఎందుకు? ఏం అవసరం? ఏ నిబంధన నీకు అడ్డం వచ్చింది? ఎందుకు రైతుల్ని కట్టుమని అడుగుతున్నావో నేను అడుగుతా ఉన్నా. అవసరం లేదు. నీవు చేయచేతగాక ఎవరికన్నా కట్టుడు లేట్ అయితే ఎగవేద్దామని చెప్పి
మోసం చేయడం కోసం కట్టుడు దుకాణం పెట్టావు. ఇలా రైతులు కట్టవలసిన అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేయి. ఆ రోజు ఏం చెప్పిండే? కేసీఆర్ మాఫీ చేసిండు, మళ్ళా ఉరుకుర్రి, బ్యాంకులలో లైన్లు కట్టుర్రి, జల్లి అప్పులు తెచ్చుకోర్రి, నేను రాగా 9 తారీఖు మాఫీ చేస్తా అన్నాడు. నమ్మితే ఏమైంది? వెనకటికి కూడా నమ్మి నాన్న వస్తే పుచ్చులైందట. ఈ రేవంత్ రెడ్డి నమ్మితే ఇవాళ రైతుల్ని ఇవాళ మిత్తిలు పెరిగి వడ్డీల భారం రైతుల మీద పడతా ఉంది. రైతుల్ని మోసం చేసిండు. ఏ ఒక్క హామీ అమలు చేయలే.